నందమూరి బాలకృష్ణ మహానాడుకి దూరంగా ఉన్నారా? తొలి 2 రోజులు ఎందుకు హాజరు కాలేదు? అసంతృప్తి కారణమా? లేదంటే షూటింగ్లో బిజీగా ఉన్నారా? కనీసం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్కి కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి మహానాడు స్టార్ట్ అయింది. తొలి 2 రోజులు విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు 3వ రోజు ప్రోగ్రాం జరగనుంది. దాదాపు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వస్తున్నారు. కానీ నందమూరి కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆపై పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన మహానాడుకు రాకపోవడం ఏంటి అనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలు అన్ని బాలకృష్ణ చూస్తున్నారు. ఆ కుటుంబంలో ఎటువంటి వేడుకైనా, ప్రోగ్రామైనా బాలకృష్ణ పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్పించి నందమూరి కుటుంబమంతా బాలకృష్ణ నీడలో ఉంది. మరోవైపు అక్కా చెల్లెళ్ల కుటుంబాలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్తో కలిసి పనిచేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరోవైపు లోకేష్కి ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల మహానాడుకు రాలేదు అని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండాకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ సినిమా అంటే ఒక రకమైన అంచనాలు ఉంటాయి. ఇక వీరిద్దరి హిట్ కాంబినేషన్ కూడా, అందుకే అఖండ 2 పై చాలా అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. మొన్న మధ్యన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. మధ్యలో పొలిట్ బ్యూరో సమావేశానికి సైతం రాలేదు. ఇప్పుడు మహానాడుకు కూడా ఆ కారణంతో హాజరు కాలేదు అని తెలుస్తోంది. అయితే చివరి రోజు నందమూరి బాలకృష్ణ మహానాడుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం హాజరవుతారని కూడా తెలుస్తోంది. నందమూరి కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నది ఒక్క బాలకృష్ణ మాత్రమే. మరోవైపు అల్లులు నారా లోకేష్, శ్రీభరత్ సైతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇంకోవైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఆమెకు త్వరలో పదవిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆమె నిత్యం హాజరవుతుంటారు. మరోవైపు మహానాడుకు సైతం ఆమె వచ్చారు. ఈ రోజు చివరి రోజు కావడంతో బాలకృష్ణ మహానాడుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులను కూడా హాజరవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.